వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుకొండ. చేవెళ్ల వేదికగా కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. కాంగ్రెస్ బీజేపీలపై గులాబీ బాస్ విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ రాకతో కరువు వచ్చిందని కేసీఆర్ ఆరోపించారు. పనిచేయని బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలంటూ సూటిగా ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బీజేపీలను నిలదీయాలన్న కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల భంగపాటు నుంచి గులాబీ అధినేత కేసీఆర్ బయటపడగలరా? కేసీఆర్ పిలుపును జనం స్వాగతిస్తారా? బీఆర్ఎస్కు ప్రత్యర్థి కాంగ్రెసా బీజేపీయా? అయితే ఈడీ లేదంటే మోదీ అనే వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ కూడా విస్మరించిందనటం, ఈ విధంగా ఈరోజు జరిగినటువంటి చేవెళ్ల వేదికగా జరిగిన ప్రజా ఆశీర్వాద సభ ఏదైతే ఉందో ఎన్నికల శంకరావుని అక్కడి నుంచి ఆయన పూరించారు. నెక్స్ట్ ప్రసంగంలో భాగంగా కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీలపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. రైట్, కేసీఆర్ చెప్పినట్టుగానే నిజంగానే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదా? బీజేపీలో జాయిన్ అవ్వకపోతే ఈడీలు లేదంటేనో ఐటీలు ఇంకా సిబిఐలు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయా? అంటే ఈ వ్యాఖ్యలు వచ్చేలాగా ఆయన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఇవన్నీ నిజంగానే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా జనాలు స్వాగతిస్తారా? బీఆర్ఎస్ ఆయన ఇచ్చిన పిలుపుని అందుకుని లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అన్ని సీట్లలో గెలిపిస్తారా? రైట్, ఇదే అంశంపై ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకుడు కోటేశ్వరరావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, బీజేపీ నుంచి అమర్నాథ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, డిబేట్లోకి వెళ్లే ముందు చేవెళ్ల బహిరంగ సభ వేదికగా కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీని ఉద్దేశించి ఏమన్నారో ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. బీజేపీ పార్టీ 10 ఏళ్ల నుంచి అధికారం ఉంది. దయచేసి మా ఆడబిడ్డలకు, మా యువకులకు, చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న మేధావులకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, భావోద్వేగాలు పెంచడం తప్ప, ఒక మత పిచ్చి లేపడం తప్ప ఏమన్నా ఒక మంచి పని జరిగిందా బీజేపీ హయాంలో? ఇలా ఏం జరుగుతూ ఉంది దేశంలో? మా పార్టీలో జైన్ పోతావా లేకపోతే జైలుకు పోతావా? అయితే మోడీ తప్పితే ఈడీ. ఇదేనా బీజేపీ? ఇదేనా రాజకీయం? ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి? 150 ఉత్తరాలు రాసిన నేను, 50 సార్లు స్వయంగా అడిగిన మోడీని. కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే. చట్టాన్ని ఉల్లంఘించి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఈ బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? ఇదే మోడీ నా మెడ మీద కత్తిపెట్టి నీ రాష్ట్రానికి వచ్చే నిధులు బంద్ చేస్తా, సంవత్సరానికి 5,000 కోట్లు గుంజుకుంటా, నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు. నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే, నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టా అని చెప్పిన. ఆనాడు సంవత్సరానికి 5,000 కోట్లు కోసిండు మోడీ. 30,000 కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి. కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని, వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి, కరెంటు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ మీద భారం పడద్దని నేను అన్నాడు మీటర్లు పెట్టలే. మీటర్లు రావద్దు అంటే బీజేపీని గుద్దుడు గుద్దాలి, ఓటు కాదు నేలకేసి గుద్దాలి. అప్పుడే మనకు సరి అయినటువంటి తెలివితేటలు ఉన్నట్టు, అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు. 12 లక్షలు ఇస్తామని నమ్మబలికిన ఈ కాంగ్రెస్ ఏం చేసింది? ఈరోజు ఒక్కలకు కూడా ఇవ్వడం లేదు, 10 లక్షలు కూడా ఇవ్వడం లేదు, 12 లక్షలు కాదు. కలెక్టర్లకు వచ్చినటువంటి డబ్బులు అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి ప్రభుత్వం వాళ్ళ డబ్బులు వాపసు తీసుకున్నది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి దళిత సమాజంలో ఉండే మేధావులు, దళిత యువత మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి. మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు. పోరాటం చేయకుండా ఇది రాదు. నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా, 1,30,000 మంది దళిత బిడ్డలను నేనే స్వయంగా తోడుకొని వచ్చి సెక్రటరియట్ పక్కన అంబేద్కర్ కాడ దీక్ష బట్టి మీ మెడలు వంచి అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పిస్తామని మనవి చేస్తా ఉన్నా. కులము మతము ప్రసక్తి లేకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది? కేసీఆర్ ₹1,00,000 ఇస్తా ఉన్నాడు, మా ప్రభుత్వం వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని చెప్పినారు. యాడికి పోయింది తులం బంగారం? నేను మొన్న సిరిసిల్లలో కూడా అడిగినాను, తులం బంగారం కొందామంటే మార్కెట్లో దొరుకుతలేదా ఈ ప్రభుత్వానికి? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 5 నెలల కింద అడ్డగోలు మాటలు మేము చెప్పినాం, అన్ని పంగనామాలు పెట్టినాం, ఏ పాలసీ సరిగా లేదు, ఉన్నవి కూడా ఊడగొడతా ఉన్నాం.
కరెంటు చక్కగా ఇస్తలేం, రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలే, పంటలు కొంటలేము, 500 బోనస్ ఇస్తలేము, అయినా కూడా మాకే ఓటేసిండ్రు, ఇంకా మేము ఏం చేయకున్నా మమ్మల్ని ఎవరు ఏమనరు అనే అభిప్రాయం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. నేను యావత్తు తెలంగాణకు చెప్తా ఉన్నా, ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్. మీరు ఓటేసే ముందు ఆలోచన చేయండి, ఆత్మవిమర్శ చేసుకోండి. బలమైన ప్రతిపక్షం ఉంటేనే, మీరు ఒక కొరడా జులిపిస్తేనే, మీరు ఒక సురుకు పెడితేనే మీ పనులన్నీ అయితాయి. రైట్. అది కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ వేదికగా కాంగ్రెస్ని బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ పాలన అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాలనని విమర్శించే ప్రయత్నం అయితే చేశారు. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. ముందుగా బీజేపీ నేత అమర్నాథ్ గారు సిద్ధంగా ఉన్నారు. అమర్నాథ్ గారు నమస్తే అండి. కేసీఆర్ చెప్పినట్టుగా అయితే మోదీ లేదంటే ఈడీ మతపిచ్చి లేపడం తప్ప ఇంకేం చేయలేదు అనే వాదనని చాలా బలంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారు అనే చాలా బలమైన వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించి అట్లా కోట్ చేయడం జరిగింది. రైట్, కేసీఆర్ చెప్పిన వ్యాఖ్యల్లో కొంత నిజం ఉందనే చాలామంది వాదన. మొదటగా అందరికి నమస్కారం. పెద్దలు కోటేశ్వరరావు గారికి, అట్లాగే చరణ్ కౌశిక్ గారికి, అట్లాగే బీఆర్ఎస్ నేతకు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, కాలిరిగి మైండ్ దొబ్బింది అని. సో ఆయనకు నడుమిరిగి మెదడు పనిచేయడం మానిపోయింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు భారతదేశంలో 4.5 కోట్లు ఇల్లులు పేదలకు కట్టివ్వడం తప్ప అది కరెక్ట్ కాదా? అట్లాగే 13 కోట్ల మంది మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కింద ఫ్రీ సిలిండర్ ఇవ్వడం తప్ప, ఈ దేశంలో దాదాపు 76% మంది పేద కుటుంబాలకు ఇంటింటికి నల్లా నీరు ఇవ్వడం తప్ప, ఈ దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఫ్రీ రేషన్ ఇవ్వడం తప్ప, ఈ దేశంలో ఉన్న అనేక మంది గిరిజన ఆదివాసీ ప్రాంతాలలో ఎలక్ట్రిసిటీ ఇవ్వడం తప్ప, ఈ దేశంలో మారుమూల ప్రదేశాలలో ఉన్న వ్యక్తులకు మెడికల్ కాలేజీలు కానీ అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీలు కట్టించి మన యువతకు కొత్త భవిష్యత్తు నిర్మాణం చేయడం తప్ప, ఈ దేశంలో ఉన్న మహిళలకు స్టార్టప్ స్టాండప్ కింద లోన్లు ఇచ్చి, అట్లాగే ఎస్సీ ఎస్టీ సోదరులకు స్టార్టప్ కింద లోన్లు ఇచ్చి వాళ్ళ అద్భుతమైన కంపెనీలను ఇన్నోవేషన్ చేయడానికి ఒక సపోర్ట్ చేయడం తప్ప, ఇవన్నీ మోడీ గారు చేసిన తప్పులైతే మరి అవే కదా మనం అభివృద్ధి చేస్తున్నాం అనుకోనేది. మరి కేసీఆర్ చేసిన ఒప్పులేంది? అమర్నాథ్ గారు కేసీఆర్ చాలా బలంగా చెప్తుంది ఏంటంటే, ఒక్క మంచి పని కూడా చేయలేదు, 100 లేఖలు రాసినప్పుడు కూడా ఒక్క నవోదయ స్కూల్ని కానీ తెలంగాణ కేటాయించలేదు అనేది ఆయన బలంగా వినిపిస్తున్న వాదన. అంటే ఇదొకటి మచ్చు చెప్పినట్లు ఇదొకటి. 2 అంశాలు ఏంటంటే, మెడికల్ కాలేజ్, నేను చెప్పేది వాస్తవాలు. ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ మొత్తం భారతదేశంలోనే మెడికల్ కాలేజెస్ లో 3rd పొజిషన్ లో ఉంది. యూపీ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణకు 28 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దానిలో గత 10 సంవత్సరాల కాలంలో 23 మెడికల్ కాలేజీలు కట్టించింది, కేంద్ర ప్రభుత్వ నిధులతోని కట్టించింది. దాన్ని కాదనే వాస్తవమా? కాదంటారా ఎవరైనా? 5 మెడికల్ కాలేజీలు ఉన్న తెలంగాణలో ఇవాళ 28 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఎవరు కట్టించారు? మెడికల్ సీట్లు ఎవరు ఇస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా? అది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది ఒకటోది. ఆయన చెప్పింది. రెండోది నవోదయ పాఠశాల. నవోదయ పాఠశాలకు 5 ఎకరాల ల్యాండ్ కావాలి, అది కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కావాలి. అది కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి దానికి. అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ టౌన్ లో మున్సిపాలిటీలో ఉండాలి. దీనికోసం కిషన్ రెడ్డి గారే 4 లెటర్లు రాశారు. నేను డేట్లతో సహా చెప్పగలుగుతా. దయచేసి నవోదయ కోసం ల్యాండ్ ఇవ్వండి. డబ్బులు వచ్చి మూలుగుతున్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ మన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లో. తెలంగాణ కోసం ప్రతి జిల్లాలో, మొత్తం దేశంలో 750 జిల్లాలలో దాదాపు అన్ని జిల్లాలలో నవోదయ పాఠశాలలో వచ్చిన ఈ దేశంలో గత 10 సంవత్సరాలలో ఒక్క తెలంగాణలో ఉన్న ఈ 33 జిల్లాలకు ఎందుకు రాలేదు? ఎందుకంటే కావాలని పాత గవర్నమెంట్ ఏం చేసేది, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా మంచి పని చేస్తుంది, తెలంగాణ ప్రజలకు ఏదైనా మంచి పని చేస్తుంది అంటే దాన్ని అడ్డుకొని దాన్ని రాజకీయం చేయడము. ఇప్పుడు మొత్తం దేశంలో 4.5 కోట్ల ఇల్లులు కట్టించారండి. దానిలో 3 కోట్ల ఇల్లులు ఇంకా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం అంటే ఏంది? దాని అర్థం ఏంది? గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఇల్లు లేని పేదలకు. ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అవసరం లేదు మాకు, మేమే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తామని చెప్పిన పెద్ద మనిషి ఎన్ని ఇల్లులు కట్టించాడు? ఇప్పటి వరకు పొటాపట్టిన 60,000 ఇల్లులు కూడా కట్టియలేదు. అట్లాగే ప్రధానమంత్రి గ్రామీణ
గ్రామీణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద మొత్తం దేశంలో 90 లక్షల ఇల్లులు ఆల్రెడీ కట్టివ్వడము, వాళ్ళు అక్కడ చేరడం కూడా జరిగింది. మన రాష్ట్రంలో ప్రోరాటా బేసిస్ వేసుకున్నా కూడా ఎన్ని ఇల్లులు రావాలి? వీళ్ళు ఎన్ని ఇల్లులు అడిగితే అన్ని ఇల్లు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు పాత 10 సంవత్సరాల గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో, కేంద్ర ప్రభుత్వంతో, మోడీ గారితో ఒక లాగర్ హెడ్స్ లో ఉండి దినమానం కొట్టుకుంటూ కంటిన్యూస్ గా వాళ్ళతోని ఇబ్బంది పడుకుంటూ, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీరు చాలా బాగా చేస్తున్నారు అని సలాములు కొడతారు. ఇక్కడికి వచ్చి మోడీ గారిని తిడతారు. ఎందుకు? ఇక్కడ రాజకీయ ప్రయోజనం కోసం. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? అప్పుల కోసం అడుగుతారు. ఈ తెలంగాణకు 7 లక్షల కోట్ల అప్పు తీసుకున్నది శ్వేతపత్రంలో చెప్పింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఈ 7 లక్షల కోట్ల అప్పు తీసుకోవడానికి సహకరించింది ఎవరు? వీళ్ళు ఏదో ఇంటర్నేషనల్ ఏజెన్సీ దగ్గర నుంచి అప్పు తీసుకోలేదు కదా. అప్పు తీసుకోవడము తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ పాలసీ మ్యాటరే. కానీ ఇచ్చిన ఏజెన్సీస్ ఏవి? కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీసే కదా. మరి గవర్నమెంట్ వేరు, పార్టీ వేరు అని అంత క్లియర్ గా చూసుకొని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు సహకరించకుండా ఉండుంటే అసలు వాళ్ళకు కనీసం ₹1 అప్పు పుట్టేదా? మీరు అవన్నీ గ్రహించాలి. గ్రహించి ఇలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అసలు ఏమాత్రం కొంత కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క మంచి పనులను తెలంగాణ రాకుండా చేసినందువల్ల ఈ రోజు ఏదో మొసలి కన్నీళ్ళ లాగా వచ్చేసి కేంద్రం మీద పడి ఏడుస్తున్నాడు ఆయన. రామూర్తి గారు మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. రామూర్తి గారు, సో నేను జస్ట్ 10 సెకండ్స్. ఈ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన ఒక్క మాట కూడా, అంటే ఒక 15 నిమిషాల సమయంలో అత్యధిక అబద్ధాలు ఎవరైనా మాట్లాడితే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ రోజు కేసీఆర్ స్పీచ్ కు ఆ వరల్డ్ రికార్డ్స్ ఇవ్వచ్చు. అన్ని అబద్ధాలు మాట్లాడండి ఆయన. రైట్. రామూర్తి గారు, నమస్కారం. కేసీఆర్ మాట్లాడిన మాటల్లో అన్ని అబద్ధాలు తప్పించి నిజాలు ఒక్కటి కూడా లేదనేది బీజేపీ వాదన. ఆఫ్ కోర్స్ ఆ పార్టీ యొక్క అనాలిసిస్ కానీ వాళ్ళ యొక్క వ్యూ కానీ అలా ఉంది. రైట్. నిజంగానే మీరు కేంద్రానికి సహకరించకపోవడం వల్ల మీరు కేంద్రం సహకరించలేదని మీరు పదే చెప్తున్నారు, కానీ కేంద్రానికి అసలు మీరు సహకరించలేదనేది ఇంకో వాదన. రామూర్తి గారు, అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వివిధ పార్టీల నుంచి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నిజంగా చాలా దురదృష్టకరమైన మాటలు ఈ బీజేపీ మిత్రులు పాపం తెలిసి మాట్లాడుతున్నారో తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మీరు క్లియర్ గా రాసుకోండి అవసరమైతే. కేంద్ర ప్రభుత్వానికి ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ నుండి పన్నుల రూపంలో పోయిన డబ్బులు ఎంత, కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన డబ్బులు ఎంత, లేదా అంటే నిధులు కానీ ఇంకేమైనా సంస్థలు కానీ. కాబట్టి కేంద్రంలో 5-6 రాష్ట్రాలు, ఢిల్లీని కేంద్ర ప్రభుత్వాన్ని సాగే రాష్ట్రాలు పెద్దవి ఉంటే అందులో ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ విషయాన్ని పాపం బీజేపీ పెద్దలు మర్చిపోతున్నారు. కాబట్టి మేము ఎన్నిసార్లు ఆయన అన్నారు అది చేసినాం, ఇది చేసినాం, దేశంలో ఇన్ని చేసినాం, అన్ని మీరు దేశంలో చేశారు, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారు అనేది అడుగుతున్నాను. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసింది ఏం లేదు. కాబట్టే మీ పార్టీ ఇక్కడ బొక్కబార్ల పడుతుంది, లేస్తుంది, బొక్కబార్ల పడుతుంది, లేస్తుంది, మిమ్మల్ని ఎవరు ఆదరించలేకపోతున్నారు. అది పోగా ఇంకా ఏమంటున్నాడు మోడీ గారు? తల్లిని చంపి బిడ్డను బతికిస్తున్నారని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా ఇంకా చంపుతున్నాడు, కించపరుస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ తెలంగాణలో నిలవకుండా పోతుంది, అది ఎక్కువగా అభివృద్ధి చెందలేకపోతుంది. కాబట్టి మీరు ఇస్తున్న ఒక్క కాలేజీ అన్నారు, నవోదయాలు ఎక్కడిచ్చారు, మెడికల్ కాలేజ్ ఎక్కడిచ్చారు? మీరు ఇస్తాన్న మా ప్రాంతం నుంచి 7 మండలాలు పోతే ఇయ్యండి అని మా ఎంపీలు పార్లమెంట్ లో ఎన్నిసార్లు మొత్తుకున్నా కనీసం కనికరించలేని ఈ కేంద్ర ప్రభుత్వం. అలాగే ఉక్కు ఫ్యాక్టరీ కడతా అన్నారు, కట్టలేదు. మీరు ఏం చేస్తా అన్నారు, ఏ ఒక్కటి కూడా చేయలేదు తెలంగాణ రాష్ట్రానికి. జనరల్ గా పోయే రహదారులు, జనరల్ గా ఏ ప్రభుత్వం చేసే పనులు మాత్రమే చేశారు తప్ప ప్రత్యేకంగా ఇక్కడ నుండి కిషన్ రెడ్డి మంత్రి ఉన్నా గానీ ఏ ఒక్క సంస్థని గాని వ్యవస్థని గాని తీసుకురాలని దౌర్భాగ్య పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి తెలంగాణకు ఆనాడు ఈనాడు ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉన్నది అంటే అది బీజేపీ ప్రభుత్వం. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు అది శత్రువే.
తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా వారి యొక్క మాటల్ని, వాళ్ళు చేస్తున్న చేష్టల్ని ఎప్పుడు మర్చిపోము. ఎందుకంటే మేము పోరాటాలతోటి వచ్చిన తెలంగాణ, మేము చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. కానీ రామ్మూర్తి గారు మీకంటే మీ పార్టీ కంటే బీజేపీ బలంగా ఉందనేమో. రాష్ట్రం కాబట్టి రామ్మూర్తి అన్ని గారు రకాలుగా సహకరిస్తుంది. మీ పార్టీ కంటే బీజేపీ బలంగా ఉందనేది కొందరు వాదన. కాంగ్రెస్ కూడా బీజేపీని ప్రత్యర్థిగా చూస్తూ ఉంది. అది వాళ్ళ ఏదో కేసీఆర్ గారిని వీళ్ళిద్దరు తోడు దొంగలు కదా. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చీకటి దోస్తులే, బడే బాయ్ చోటా బాయ్ అని నేను ఎన్నోసార్లు చెప్పాను. దానికి ఎన్నో అర్థాలు కూడా నిన్న మా కేటీఆర్ గారు ఒక టీవీ వేదికగా చాలా క్లియర్ గా కుండ బద్దలు కొట్టి, వీళ్ళిద్దరు తోడు దొంగలే, వీళ్ళిద్దరు కేసీఆర్ గారిని ఒక చిన్నగా చేసి చూపెట్టాలని, ఒక చిన్నగా చేసి చూపెట్టి తద్వారా ఏదో లాభం పొందాలని చూపుతున్న దుర్మార్గమైన కుట్రలో భాగంగా అలా చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ 65 లక్షల సభ్యత్వంతో 39 మంది ఎమ్మెల్యేలు మొన్న గెలిచారు. చాలా బ్రహ్మాండంగా. ఒకళ్ళిద్దరు బ్రోకర్లు, దొంగలు అటు ఇటు పోతున్నారు. నేను ఇంతకుముందు ఒక టీవీ డెబిట్ లో కూడా చెప్పాను, అయ్యా మా దగ్గర నుంచి నాయకులు వస్తున్నారు, మీరు సంబరపడిపోతున్నారు. ఇంతకుముందు కూడా ఆ నాయకులు మా దగ్గరకు రావడం మా పార్టీకి ఒరిగిందేం లేదు, జరిగిందేం లేదు. మళ్ళా మా పార్టీ నుంచి అధికారం పోయిందని మీ పార్టీకి వస్తున్నారు. వాళ్ళ వల్ల నష్టమే తప్ప మీ పార్టీ లేదని ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు రామ్మూర్తి గారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుండి వీళ్ళు అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా, వాళ్ళు చెప్పిన హామీల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏ ఒక్క హామీని కూడా రామ్మూర్తి గారు వాళ్ళకు దమ్ము ధైర్యము ఉంటే. మీరు రామ్మూర్తి గారు, కాంగ్రెస్ బీజేపీని ఒక జంట కట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ మీ పార్టీ చెందిన కీలక నేతలే కొంతమంది, ఒక కీలక నేత, నేను పేరు చెప్పను, బీజేపీతో మన ఒప్పందం ఉండబోతుంది లోక్సభ ఎన్నికల్లో అనే ఒక మాట బయటకు వచ్చిన మాట వాస్తవం కాదా అనలేదా మీ పార్టీ చెందిన అగ్రనేత ఒక ఆయన? హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. దాని నాగేంద్ర గారు కాదు, ఇంకోటి బీజేపీ నాయకులతో మాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ కూడా, ఇంకా తెలంగాణ రాష్ట్రము కంటే ముందు కాంగ్రెస్ తోటి పొత్తు ఉండే కానీ బీజేపీ తోటి ఎక్కడ కూడా మేము కలవలేదండి. మరి సెక్యులర్ పార్టీ అని కేసీఆర్ గారు చెప్పారు, సెక్యులర్ గానే మేము ఉంటాము. ఇప్పటికైనా మేము ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేయాల్సిన పని, ఇంకా కేసీఆర్ గారిని ఇప్పుడు 4 నెలలు గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు శత్రువుగా ఉండేది మరి కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటున్నారు, వాళ్ళకు ప్రధాన ప్రత్యర్థి అంటున్నారు. మరి ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రత్యర్థి అయిన బీజేపీ ఎప్పుడైనా కాంగ్రెస్ ని నిలదీసిందా? ఎందుకు 2500 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వలేదు? 120 రోజులైనా ఎందుకు దళిత బంధు 2 లక్షల రూపాయలు చేయలేదు? ఎందుకు రైతు బంధు 15,000 రూపాయలు చేయలేదు? ఎందుకు పెన్షన్ 4,000? కాంగ్రెస్ ప్రతినిధి అడుగుదాం, మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ నేతను అదే అడుగుదాం మనం కూడా. పార్టీ కాంగ్రెస్ అడుగుతుందా? రైట్. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ఇందులో అంతరాయం ఏంటి? ఈ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందన్న రేవంత్ రెడ్డి మన బీజేపీ వాళ్ళు అంటుంటే రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా కనీసం ఖండించిందా? రేవంత్ ఖండియాడు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు మాట్లాడుతూనే ఉంటారు, త్వరలోనే మీ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, మీ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే ఎన్నికల హామీలో వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు అనేది బీఆర్ఎస్ అధినేత వాదన. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతా ఉంది. ఈ 4 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రజలందరికీ తెలుసు. మేము చాలా వేదిక ద్వారా వినిపించిన ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు అధికారం నుండి మీరు పోయినసారి చూసిరు, 2 నెలల కాలం పాటు కనీసం క్యాబినెట్ కూడా విస్తరణ చేసుకోలేదు. అదే కాకుండా ఆయన ఇచ్చిన హామీలు బోలెడు ఉన్నాయి. ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడినంత మాట్లాడినా కేసీఆర్ గతంలో మొత్తం పెద్ద ఎత్తున చెప్పిన హామీలను నెరవేర్చినట్టు కాదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిండు. 7 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి ఏదో తాత్కాలికంగా 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది తప్ప పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ సమస్య పరిష్కారం ఇవ్వలేదు. రైతులకు రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలు మాత్రం చేసి ఇంకా 12,000 కోట్ల రూపాయలు చేయాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు 100 చెప్తాం మేము. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజారంజక పాలన అందిస్తా ఉన్నాం, ప్రజల మధ్యనే ఉన్నాం. ఇది మేము తెచ్చిన కరువు కాదు. అదే కాకుండా వారు చాలా స్పష్టంగా డెట్ స్టోరేజ్ చేయాలి అని చెప్పేసి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు
బీఆర్ఎస్ విస్మరించిన హామీలు చాలా ఉన్నాయి, నేను వరుసగా చెప్పగలనని చెప్తున్నారు. కానీ మీరు విస్మరించిన హామీలు కూడా చాలా ఉన్నాయో, మీరు అన్న హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదేమో? రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, అలాంటివి. సార్ మేము నేను అంటున్నా బ్రదర్, మీరు 100 రోజులు టార్గెట్ పెట్టి మేమా నిజంగా పెట్టినా మీరే పెట్టుకున్నారు కదా. రామూర్తి గారు మాట్లాడివ్వండి ప్లీజ్. రామూర్తి గారు మాట్లాడివ్వాలి. మీరు మాట్లాడుతున్నారు, మీరు మధ్యలో ఎందుకు వచ్చారు అనవసరంగా. రైట్ రైట్ చరణ్ గారు చెప్పండి. మేము 92% రైతు బంధు ఇచ్చిన మాట వాస్తవం. గతంలో కేసీఆర్ గారు చెప్పిండా 7 లక్షల కోట్లు ఉన్నాయని మీకు తెలుసా అండి? ఈ ప్యానల్ సభ్యులందరికీ ఒక తెలుసా? మేము శ్వేతపత్రం రిలీజ్ చేసిన ఏదో 2-3 లక్షల కోట్లు ఉన్నాయని అనుకున్నాం అందరంతా, ప్రజలంతా. 7 లక్షల రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో 5 లక్షల కోట్ల అప్పు ఉన్నాయని ఎన్నికల ముందు ప్రతి మీటింగ్ లో చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ప్రతి మీటింగ్ లో మీకు తెలుసా మరి 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి 6,71,000 కోట్ల రూపాయలు అయింది. మరి ఎవరు మీరు 2 లక్షల కోట్ల రూపాయలు మీరు ఇస్తారా? భారతీయ జనతా పార్టీ ఇస్తారా? మీరేమో 100 లక్షల కోట్లు కేంద్రంగా అప్పు చేసారు. ఇక్కడనేమో వాళ్ళు 10 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వడ్డీలు కడతా ఉన్నారు. ఇక్కడ ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ మీరేం చేసి చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఎంత చెప్తుంది కదా, భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసి చెప్పండి, చర్చ సిద్ధం. మీరు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసింది? అసలు భారతీయ జనతా పార్టీ కేంద్ర అధికారికి వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజలకు ఉన్న మార్పు జరిగిందా? చెప్పండి, చర్చ చేద్దాం. మీరు వచ్చిన తర్వాత ఎవరికి మేలు జరిగింది? పెట్టుబడిదారులకు 14 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు. 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేయడంతో 1,53,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు మేలు జరిగింది తప్ప ఈ దేశ ప్రజలకు ఏం జరిగింది? గుజరాత్ లో 20% మందికి టైటల్ ఇవ్వండి. అక్కడ పెద్ద ఎత్తున గుజరాత్ కూడా చెప్పి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుని చరణ్ గారు, చరణ్ కౌశిక్ గారు, చరణ్ కౌశిక్ గారు, చరణ్ కౌశిక్ గారు, కేసీఆర్ చేసిన ఆరోపణల గురించి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు బీజేపీ తప్పిదాలను మొత్తం కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. బీజేపీ తప్పిదాలను పాయింట్అవుట్ చేస్తున్నారు. కేసీఆర్ చెప్పిన వాటిల్లో మీరు కొన్ని ఖచ్చితంగా అమలు చేయలేదని చాలా మంది ఒపీనియన్, అవునా కాదా? ఏం అమలు చేయలేదు సార్. తెలంగాణ రాష్ట్రంలో మేము కాంగ్రెస్ పార్టీగా అధికారులకు వచ్చి 4 నెలలు అవుతా ఉంది. పోయినసారి కేసీఆర్ గారు క్యాబినెట్ విస్తరణ చేసుకోలేదు. మేము 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు గృహ వాళ్ళకి సంబంధించి ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. అదే స్కూల్ ఉండాలని చెప్పేసి బడ్జెట్ లో 100 కోట్ల రూపాయలు ప్రతి మండలానికి కేటాయించుకున్నాం. అదేవిధంగా ఇందిరా బిల్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఇళ్లకు సంబంధించిన కూడా బడ్జెట్ లో కేటాయించుకున్న నిధులు 6,500 కోట్ల రూపాయలు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మేము అతి తక్కువ కాలంలో జాతీయ స్థాయిలో ఇంత రికార్డు స్థాయిలో చేసిన ప్రభుత్వం ఏది లేదు. కాకపోతే కేసీఆర్ గారు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం. మీరు 10 సంవత్సరాల కాలం ఏం చేశారని రుణమాఫీ చేశారు. మీరేమన్నా ఆనాడు అసలు వడ్డీ కలిపితే 2 లక్షల రూపాయలు అయింది. మీరేమన్నా 18,000 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేశారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 12వ రోజు నుంచి RBI మీద ఆధారపడి ఓడి తీసుకునే పరిస్థితి దిగజారుతున్న కారణం కేసీఆర్ తీసుకున్న అసమర్థ నిర్ణయాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దివాళా తీసింది. రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు దివాళా తీయలే. కానీ అట్లాంటి పరిస్థితి తీసుకుపోయే మేము శుద్ధపూసలు అని చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తాం. ఎందుకు? రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఆధారంలో తీసుకుంటలేరు, ఆ పార్టీలో ఎవరు ఉండలేరు. గెలిచిన ఎమ్మెల్యే కూడా పార్టీ మారే పరిస్థితి కాబట్టి 1-2 స్థానాలు గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేయాలని చెప్పేసి ఒకే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేసినట్టుగా భావిస్తా ఉన్నాం. అది తప్ప కేసీఆర్ గారు సిద్ధసూచన చాలా స్పష్టంగా మాది ప్రజాప్రభుత్వం, మేము ప్రజల శ్రేయస్ కోసం పనిచేస్తామని. అదే కాదు చెప్పండి. చెప్పండి, మీరు కనీసం ఉండాలి. మీరు మాట్లాడుతున్నారు, మీరు రాలే కదా, మీరు మాట్లాడుతున్నారు, మళ్ళీ మీరు మధ్యలో ఎందుకు వస్తారు? మీకు సమయం మీరు మాట్లాడండి. అదే కాకుండా నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. ప్రజాస్వామ్యం విషయంలో ఆల్రెడీ మేము ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇస్తాం, మీడియాకు అవకాశం ఇస్తాం. పత్రికలు యథేచ్ఛగా రాస్తా ఉన్నాయి, ఏసీపీ దాడులు జరుగుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విజిలెన్స్ పనిచేస్తా ఉంది, RTI పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అస్తిత్వం విషయంలో గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు కావచ్చు, గద్దర్ గారి జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, అదేవిధంగా అందశ్రీ గారి గీతా తెలంగాణ గీత చిన్న హామీలు, చిన్న అంశాలు చేస్తున్నారు. చరణ్ గారు, మీ పార్టీ పైన బలమైన ఒక అలిగేషన్ ఏంటంటే చిన్న హామీలు లేదంటే చిన్న కొన్ని డెసిషన్స్ ఏదో మామూలుగా తీసుకోవాల్సిన డెసిషన్ తీసుకుంటున్నారు, కానీ అసలు హామీలు పక్కన పెట్టి పెద్ద హామీలు విస్మరించి కొంత తప్పించుకునే ప్రయత్నం చేస్తారనేది ప్రధాన అలిగేషన్. మేము ఎక్కడ తప్పించుకుంటలేము, మీరు చెక్ చేసుకోండి. ఈ మేనిఫెస్టో ఒకసారి చెక్ చేసుకొని మేము ఇంట్లో ఎన్ని 160 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. 417లో 161 చేసినాం. కేసీఆర్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా పెద్ద ఎత్తున మాటలు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని భారతీయ జనతా పార్టీ కేసీఆర్ అయినా శరణ్ గారు ఒక్కటే సూటిగా అడుగుతాను. శరణ్ గారు ఒక్కటే హామీ. శరణ్ గారు, మీరు మీ మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చారో నాకు ఎగ్జాక్ట్ తెలియదు, కానీ నేను ఒకటే హామీ అడుగుతాను. రుణమాఫీ హామీ పూర్తయిందా లేదా? రుణమాఫీ చేశారా లేదా? రుణమాఫీ హామీ ఏమైంది? ఈ దేశంలో 1,50,000 కోట్ల రూపాయలు రుణమాఫీ
చేస్తే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో 1,50,000 కోట్లు రుణమాఫీ చేసింది కాబట్టి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం రాష్ట్రంలో జరిగిందా? అదే రుణమాఫీ రాష్ట్రంలో జరిగిందా? పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రుణమాఫీ చేయబోతా ఉన్నాం మేము. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి రుణమాఫీ చేయాలి. ఖచ్చితంగా రుణమాఫీ ఏ విధంగా చేస్తామని చెప్పి ఆల్రెడీ స్టడీ చేసారు. ప్రతి నెల 600 కోట్ల రూపాయలు చెల్లించినట్లయితే 5 సంవత్సరాలు రుణమాఫీ పూర్తయితే అని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ఒక అంచనాకు వచ్చింది. ఈలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. కోటేశ్వర గారు ఇప్పుడున్న పొలిటికల్ సినారియోని మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈరోజు కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు. ఇవన్నీ కూడా ఈ కామెంట్స్ తర్వాత కాంగ్రెస్ బీజేపీని ఉద్దేశించి చాలా సివియర్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన పిలుపును జనం వెల్కమ్ చేసే పరిస్థితి ఉందా? ప్రజెంట్ ఉన్న పొలిటికల్ సినారియో మీరు బాగా అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు గడిచినటువంటి 10 సంవత్సరాల్లో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పట్ల లేదా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పట్ల అనుసరించినటువంటి వైఖరి రాజకీయంగా విశ్వసనీయత కోల్పోయినటువంటి పార్టీగా బీఆర్ఎస్ ఉన్నది. దాని అధినాయకుడిగా చంద్రశేఖరరావు గారు ఉన్నారనేటువంటిది నా అభిప్రాయం. ఒక క్రెడిబిలిటీ, రాజకీయంగా ఒక క్రెడిబిలిటీ, ఒక స్పష్టమైనటువంటి వైఖరి అనేది తీసుకున్నారా అంటే అనేక ఉదంతాలని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మన రామ్మూర్తి గారు చెప్పారు, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కోసం ఏదో ఒరగబెడుతుందని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని చెప్పారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాల కోసం అన్నింటికీ మద్దతు ఇచ్చినటువంటి పార్టీ ఇవాళ అదే బీజేపీ గురించి మాటలు చెప్తే జనం ఎందుకు నమ్మాలి అనేటువంటి ప్రశ్న. అయితే కేసీఆర్ గారికి లేదా కేటీఆర్ గారికి రామ్మూర్తి గారికి విమర్శించే హక్కు లేదా అంటే ఉన్నది, దాన్ని నేను కాదను. కానీ జనం ఎట్లా తీసుకుంటారనేటువంటిది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పింది కదా. చెప్పిన మాట నిజం. ఆ చెప్పినటువంటి వాళ్ళు దాన్ని సమర్థించుకోలేక 100 రోజుల తర్వాత ఇబ్బందులు పడుతున్న మాట కూడా ఒక వాస్తవం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఈ మధ్యనే రాజస్థాన్ లో ఒక బహిరంగ సభలో, ఎన్నికల సభలో మాట్లాడుతూ, నేను ఇప్పటికి చేసింది ట్రైలరే, ఈ 10 ఏళ్లలో అసలు సినిమా తర్వాత చూపిస్తానని చెప్పారు. దాన్ని ఎట్లా చూడాలి మరి? నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాని ఇప్పటి వరకు చేసింది ట్రైలర్ అట. అంటే ట్రైలర్ విడుదల చేయడానికి లేదా ట్రైలర్ చూపించడానికి 10 ఏళ్ళు పడితే 4 నెలలుగా వచ్చినటువంటి 4 నెలల క్రితం వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి అడగచ్చు. కానీ జనం ఎట్లా తీసుకుంటారనేటువంటిది ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా లేదా ఎవరైనా ఇది తీసుకోవాలి. అందువలన కేసీఆర్ గారి వాళ్ళ ఎన్నికల కోసం గతంలో బీజేపీ గురించి, ఇప్పుడు బీజేపీ గురించి ఆయన ఎన్ని వాపోయినా, ఎందుకంటే కీలకమైనటువంటి అన్ని సమయాల్లో ప్రత్యేకమైనటువంటి విమానాలు వేసుకొని వెళ్ళి ఓటేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలు మర్చిపోరు, లేదా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మర్చిపోరు. ఈ పార్టీకి చెందినటువంటి ప్రతినిధులు నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ ని గట్టిగా సమర్థించినటువంటి వాళ్ళు నిన్న మొన్న చూశాను. ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీజేపీ కండవ కట్టుకున్నాడు. అందుకని క్రెడిబిలిటీ అనేటువంటిది నేను అనేది వ్యక్తిత్వానికి సంబంధించి కాదు, వ్యక్తిగా కాదు, రాజకీయంగా క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి బీఆర్ఎస్ అనేదే నా విమర్శ. అటువంటి బీఆర్ఎస్ పార్టీ కోటేశ్వర గారు మిగిలిన 2 పార్టీలు క్రెడిబిలిటీ ఉందనుకోవచ్చా ప్రజల్లో? మిగిలిన 2 పార్టీలకి, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇప్పుడు 4 నెలల క్రితం వచ్చినటువంటి పార్టీ గురించి వెంటనే జనం జడ్జి చేసే అంత ఫాస్ట్ గా జనం కూడా లేరు. 5 ఏళ్లకి ఇచ్చినటువంటి తీర్పు అది. 5 ఏళ్లకి ఇచ్చినటువంటి తీర్పులో 6 నెలల్లో కనీసం వెంటనే ఎన్నికలు వచ్చాయి. సరే, కోర్టు అది చెప్పుకోవడానికి అది బాగానే ఉంటది. కనీసం 6 నెలల్లో 1 సంవత్సరము అనేటువంటిది టైము చూసుకున్న తర్వాత విమర్శలు చేస్తే వేరు. కానీ అది కాదు కదా. 100 రోజుల్లో మీరే కదా చెప్పామన్నారు. ఎస్, వాళ్ళే చెప్పారు. మరి మీరు కూడా చెప్పినవి ఉన్నాయి కదా. మరి ఎందుకని మీరు అమలు జరపలేకపోయారంటే అందుకనే మేము అధికారం కోల్పోయాం కదా అంటున్నారు. అదే వాదన కాంగ్రెస్ కూడా వర్తిస్తుంది. వాళ్ళు చెప్పిన విధంగా ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన విధంగా అమలు జరగకపోతే కాంగ్రెస్ వర్తిస్తుంది. అదే ఏ సూత్రమైనా బీజేపీకైనా అదే వర్తిస్తుంది, లేకపోతే ఎవరికైనా అదే వర్తిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి కేసీఆర్ గారు ఏమంటున్నారు?
కరువు తీసుకొచ్చారు అంటున్నారు. కరువు తీసుకొచ్చారనేటువంటిది ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉండి దాదాపు 50 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రభుత్వం కానీ పార్టీ కానీ కరువును తీసుకొస్తుందా? నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. కేటీఆర్ గారు ఏం చెప్పారు? ఐఎండి వాళ్ళు చెప్పారు పుష్కలంగా వర్షాలు పడ్డాయి అన్నారు. మరి ఏమైంది? మీరేగా ఉన్నది, డిసెంబర్ వరకు అధికారంలో ఉన్నది మీరే కదా. ఏం చేశారు? కృష్ణా నదిలోకి వచ్చినటువంటి నీళ్ళన్నీ ఎక్కడికి తీసుకెళ్లారు? నాగార్జున సాగర్కి నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఖరీఫ్ పంటకి అన్ని వర్షాలు పడి లేదా అన్ని ఉంటే నీళ్లు పుష్కలంగా ఉంటే సాగర్కి ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోయారు? మనం మాట్లాడేటువంటివి తర్కానికి నిలబడే విధంగా ఉండాలి, లేదా జనం మెచ్చేవిగా ఉండాలనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నా. కేసీఆర్ మాటలు ఆ స్థాయికి లేదా ఆయన అనుభవానికి తగిన విధంగా లేవు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. జనం వాటిని ఆయన కార్యకర్తలు నమ్మొచ్చాము కానీ జనం అయితే వాటిని అంత తేలిగ్గా వాటిని నమ్మరు. తగినటువంటి సమయం కాంగ్రెస్ కి ఇస్తారు. కాంగ్రెస్ కూడా ఇబ్బందుల్లో పడిన మాట వాస్తవం. ఆర్థికంగా ఉన్నటువంటి రాష్ట్రం, ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అది చెప్పినటువంటి వాగ్దానాలని అమలు జరిపేటువంటి అవకాశం, సరే ఇప్పుడంటే ఎన్నికలు వచ్చినాయి, లోక్సభ ఎన్నికల తర్వాత కూడా అది అమలు జరిపేటువంటి పరిస్థితి ఉండదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. చేవెళ్ల ప్రజాశీర్వాద సభ వేదికగా కాంగ్రెస్ బీజేపీలపై కేసీఆర్ విరిచిన విమర్శలు, అంతేకాదు బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీని గెలవాలని ఒక పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ బీజేపీ ఇలా తీరును బాగా పూర్తిగా తప్పుపట్టారు. రైట్, ఇదే అంశం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, అమర్నాథ్ గారు, లోక్సభ ఎన్నికల్లో మీ ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెసా? భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పోటీ. 2019లో 303 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసిన బీజేపీకి ఇప్పుడు 370 సీట్లతో తెలంగాణలో అంటే ఇది ఢిల్లీ ఎన్నిక కదండి. ప్రధానమంత్రి కావాలంటే దేశాన్ని మొత్తం చూడాలి. అయ్యుండొచ్చు కాదంటలేదు, బట్ తెలంగాణ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, కేసీఆర్ కామెంట్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, రైట్. సో ఈ రోజున్న తెలంగాణలో ఉన్న పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఓటు మోడీకే, ఢిల్లీ ఓటు మోడీకే అనేది మేమిస్తున్న స్లోగన్ కాదు, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఇస్తున్న స్లోగన్. సో పెద్ద ఓటు మోడీకే అని ప్రతి గ్రామంలో ప్రతి పేద మహిళ కావచ్చు, లేకుంటే ప్రతి ఒక ఉజ్వల స్కీమ్ తీసుకున్న మహిళ కావచ్చు, లేకుంటే స్వనిధి స్కీమ్ తీసుకున్న పట్టణ ప్రాంత మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, అందరు కూడా ఈరోజు మోడీకి బ్రహ్మరథం పడుతున్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఈరోజు మొత్తం హ్యూమన్ హిస్టరీలో, మానవ చరిత్రలో ఎన్నడూ జరగనట్టు, ఏ దేశంలో కూడా జరగనట్టు ఓన్లీ 10 సంవత్సరాల కాలంలో 25 కోట్ల మందిని మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ నుంచి విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది మోదీ ప్రభుత్వం. 50 కోట్ల మందికి పిఎం జన్ధన్ యోజన జీరో డిపాజిట్ బ్యాంక్ అకౌంట్ తెరిచి ఈరోజు క్యాష్ బెనిఫిట్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 36 లక్షల కోట్లు పంపించిందండి భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు మోదీ గారు 40 కోట్ల మందికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద సామాజిక భద్రత కల్పించారు. జీవన్ జ్యోతి బీమా యోజన, అట్లాగే సురక్ష బీమా యోజన కింద ఇన్సూరెన్స్ ఇచ్చారు. అమర్నాథ్ గారు 12 కోట్ల మోదీ పథకాలని, కేంద్రం తీసుకొచ్చిన పథకాలని గురించి మీ పార్టీ నేతలు ఎంతైనా డిఫెండ్ చేస్తారు, ఎంతైనా చెప్తారు. కానీ ఏ స్థాయిలో అయితే మీరు డిఫెండ్ చేస్తారో అంతకు మించి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇది చేయలేదు అది చేయలేదు అనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది. చెప్తాను. ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం కాంకరెంట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్ట్ అని ఉంటుందండి. స్టేట్ లిస్ట్ లో సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే మోడల్ ఏమీ లేదు కదా. సో అలాంటప్పుడు డైరెక్ట్ గా వీళ్ళు చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ యానిమల్ హస్బెండరీ స్కీమ్ కింద డబ్బులు ఇచ్చే విషయం లేదు. అది స్టేట్ గవర్నమెంట్ ద్వారానే, అంటే అగ్రికల్చర్ కావచ్చు, యానిమల్ హస్బెండరీ కావచ్చు, ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్స్ అవుతాయి. అలాంటప్పుడు చేసే వ్యవస్థ లేదు కాబట్టి, దాని ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి, ఏదైతే డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ చేయగలుగుతున్నదో వాటి గురించే మనకు ప్రామాణికమవుతుంది. మనం కంపారిజన్ చేస్తాం. వీ కెనాట్ కంపేర్ ఆరెంజెస్ అండ్ యాపిల్స్, రైట్? సో ఏదైతే ఇంతకు ముందు యూపీఏ గవర్నమెంట్, యూపీఏ 1 కావచ్చు, యూపీఏ 2 కావచ్చు ఏం చేసింది, ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసింది అనేది మనం చూడాలి. అంతేగాని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్ లో కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అసలు డిఫెన్స్ గురించి, అంతరిక్ష రంగం గురించి అసలు పట్టించుకోవట్లేదని నేను అన్నా అనుకోండి, మీరు నమ్మలేరు కదా. ఎందుకంటే అంతరిక్ష రంగం కానీ డిఫెన్స్ రంగం కానీ అది స్టేట్ సబ్జెక్ట్స్ కావు. సో ఇది మనం అర్థం చేసుకొని విమర్శిస్తే మనందరం కూడా చాలా ఈజీగా మనకు తెలుస్తుంది.
అంతేగాని రేవంత్ రెడ్డికి అసలు అంతరిక్షం గురించి తెలియదు అంటే దెర్ ఇస్ నో మీనింగ్. అట్లాగే మన డైరెక్ట్ గా కిషన్ రెడ్డి గారు ఎందుకు నవోదయ పాఠశాల పెట్టలేదంటే ఆయన 15 సార్లు లెటర్లు రాశారు, వీళ్ళు 5 ఎకరాల భూమి ఇవ్వలేదు, పెట్టలేదు. ఎడ్యుకేషన్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్, హౌ కెన్ వి డూ దట్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? సార్, హ్యావింగ్ సెడ్ దట్, నేను మీకు నేను నా వైపు నుంచి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ రోజు 100 సంవత్సరాలు దాటిన 100 రోజులు దాటిన తెలంగాణలో ఉన్న ప్రభుత్వము అర్థం చేసుకోవాల్సిన అంశం, వాళ్ళకు 5 సంవత్సరాలు ఇవ్వబడ్డది. తెలంగాణ ప్రజలు వాళ్ళకు 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఛాన్స్ ఇచ్చారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఒక పెద్ద విధ్వంసం సృష్టించింది కాబట్టి, దారుణాలు చేసింది కాబట్టి, ఘోరాలు చేసింది కాబట్టి, ఈ ప్రభుత్వం దాని నుంచి నేర్చుకొని దానికి అవి చేయకుండా, ఎందుకంటే మనం మన ముందు తరాలు చేసిన తప్పుల నుంచి నేర్చుకొని మనం అటువంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి. అంతేకాని అదే తప్పులు మేము కూడా చేస్తాము, రైతు రుణమాఫీ చెయ్యము, బోనస్ చెయ్యము, అట్లాగే మహాలక్ష్మి స్కీమ్ కింద అమర్నాథ్ గారు ప్రతి మహిళకి ఇస్తాము. అమర్నాథ్ గారు సార్ కంప్లీట్ చేయండి. చాలా సూటిగా ఒకటే ప్రశ్న హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. తెలంగాణలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మీరు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి? కాంగ్రెస్ పార్టీ అండి, సింపుల్. అది ఇట్ ఈస్ ద ఫైట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ప్రజలు మర్చిపోయినారు. ఎందుకంటే ప్రజలు చాలా రూత్లెస్ గా ఉంటారండి. ఇలాంటి విషయాలలో వాళ్ళకి అక్కర లేననుకున్న పార్టీని పూర్తిగా మర్చిపోతారు. ఎప్పుడైతే ఒక్క నిమిషం, నాకు ఒక 30 seconds సమయం ఇవ్వాలి ఇదే విషయం మీద. తెలంగాణలో ఈ రోజు 17 నియోజకవర్గాలలో కూడా ఒకటి ఎంఐఎం వర్సెస్ బీజేపీ ఉన్నది, మిగతా అన్ని చోట్ల కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అందు గురించే ఇంకా 2 సీట్లను ప్రకటించలేదు. అంటే వాళ్ళు చాలా భయపడుతున్నారు, నాకు అనిపిస్తున్నది అది. అంటే నా యొక్క ఆలోచన, వాళ్ళకి ఇప్పుడు కనీసం కరీంనగర్ లాంటి చోట క్యాండిడేట్ కూడా దొరుకుతలేడు. అయినా కూడా రామూర్తి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాలా అహెడ్ ఉంది, ప్రచారంలో కావచ్చు, మిగతా అన్ని విషయాలలో కావచ్చు. రైట్. రామూర్తి గారు, అభ్యర్థుల ఎంపిక విషయంలో కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవం, అవునన్నా కాదన్నా మీ పార్టీ వరకు అసెంబ్లీ ఎన్నికల భంగపాటు నుంచి లోక్సభ ఎన్నికల్లో బయటపడగలరా? నాకు అర్థం కావడం లేదు. నేను 2 విషయాలు, నన్ను కొద్దిగా 2 minutes నాకు టైం ఇవ్వండి ప్లీజ్. ఇంతకుముందు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అన్న మాట ప్రకారం కేసీఆర్ గారు బయటికి రావడమే, ఆయన 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఆయన బయటికి ఎండిన పంటలు ఎండిపోతున్నాయి, వాటిని చూడడానికి బయటికి రావడమే. కాళేశ్వరం నుంచి నీళ్లు ఎందుకు ఎట్లొచ్చినాయి, లేదా నాగార్జున సాగర్ నుండి ఎడమ కాలువకు నీళ్లు వచ్చి పాలేరు చెరువు ఎండిపోతుంటే, రిజర్వాయర్ ఎండిపోతుంటే నామా నాగేశ్వరరావు గారు మా ఎంపీ అభ్యర్థి, మా జిల్లా అధ్యక్షులు తాతామధు గారు, మాజీ మంత్రి పువ్వాడాజయ్ గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, మేము అందరం కలిసిపోయి చూసిన తర్వాత ఆ వెంటనే ఆ చెరువు నింపారు. అంతకుముందు ఒక 15 రోజులు 20 రోజుల ముందు, ఒక 1 నెల రోజుల ముందు ఉంటే చాలా పంటలు దాదాపు 15 లక్షల ఎకరాలు ఎండిపోకుంటూ ఉండేది అనేది. అంటే ఇది తెలివిలేని ప్రభుత్వం అనాలనా, చేతగా ఇది వీళ్ళు తెచ్చిన కరువు అనాలనా, మళ్ళీ కేసీఆర్ గారు తెచ్చిన కరువా? దాన్ని మీరు రాజకీయ విశ్లేషణకు కూడా సరిగా చెప్పకుంటుంటే ప్రజలు ఏమర్థం చేసుకుంటారు? రెండోది, నేను చాలా సూటిగా, నేను పాత వాటికి పోనండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గట్టిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొని వాళ్ళని నిలుపుతున్నారు అక్కడ. మా పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళకి గట్టి అవుతున్నారు తప్ప, లేకపోతే వాళ్ళకు పార్టీలో అభ్యర్థులే లేరు. ఏ పార్టీ అయినా, 2 పార్టీలు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, మా పార్టీలో డెవలప్ అయ్యి, మా పార్టీలో మాలాంటి ఉద్యమకారుల హక్కులన్నీ తీసుకొని వాళ్ళు డెవలప్ అయ్యి, వాళ్ళు ఎంపీలు అయ్యి మంచిగా అన్ని సెటిల్ అయిన వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రం లో అధికారం పోవటం వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు కూడా లాభం లేదు. వాళ్ళని తీసుకున్న వాళ్ళని ఒకవేళ అభ్యర్థులు పెట్టినా కానీ వాళ్ళు కూడా గెలవరు. ఎందుకంటే వాళ్ళకు అర్థమైపోయింది, వాళ్ళ పని అయిపోయింది వాళ్ళు. కాబట్టి నేను ఒకటే చాలా క్లియర్ గా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చాలా క్లియర్ గా నేను సూటిగా అడుగుతున్నా. కాంగ్రెస్ మిత్రుడు కౌశిక్ యాదవ్ ఉన్నాడు, నేను కౌశిక్ యాదవ్ గారిని చాలా క్లియర్ గా సూటిగా అడుగుతున్నా. మీరు ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు, రేషన్ కార్డు ఇస్తా అన్నారు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు ఇవ్వలే. 96 లక్షల రేషన్ కార్డులు ఇస్తుంటే మీరిచ్చే 200 యూనిట్లు ఎంతమందికి ఇస్తున్నారు? 30 లక్షల మందికి ఇస్తున్నారు. గ్యాస్ ఎంతమందికి ఇస్తున్నారు? 22 లక్షల మందికే ఇస్తున్నారు. నేనేమంటున్నా, మీకు అందరూ దళిత బంధు మీద కేసీఆర్ గారు తీసుకున్న ఒక గొప్ప పథకం దళిత. రైట్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు,
మీ పార్టీకి దళిత బంధుని ఏర్పాటు చేస్తామని బట్టి విక్రమార్క అన్నారు. మరి ఇప్పటి వరకు దళిత బంధు ఊసేలేదు. అందుకే అంటున్నాం, ఖచ్చితంగా దళిత బంధు లాంటి ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేయడం లేదు కాబట్టి చెయ్యండి అని అడుగుతున్నాం. వీళ్ళు చేయకపోగా, బీజేపీ వాళ్ళు అడగకపోగా, వీళ్ళిద్దరూ వాళ్ళు ఓడిపోయే చోట్ల వీళ్ళు ఓడిపోయే చోట్ల వాళ్ళని అభ్యర్థులను పెట్టి కేసీఆర్ గారిని చిన్నగా చేసి చూపెట్టాలనే ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ మన ఎవరు కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయితేనో అక్కడ కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేయడం దుర్మార్గం, అసలు లిక్కర్ కేసే లేదని ఇదే రాహుల్ గాంధీ అంటారు. అదే ఇక్కడ కవితకు అరెస్ట్ అయితేనో అది అరెస్ట్ కావాలి, ఆమెను అరెస్ట్ చేయాలి అని ఇక్కడ వీళ్ళు మాట్లాడారు. అంటే ద్వంద్వ వైఖరి కావాలని వీళ్ళు చెప్పినట్టు బీజేపీ వాళ్ళు వినడం. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి కేసీఆర్ గారిని ఒక చిన్నగా చూపించే ఒక దుర్మార్గమైన రామూర్తి గారు ఒకటే సూటి ప్రశ్న. రామూర్తి గారు, ఈ పథకాలు ఈ ఏవైతే వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు పరిచేదాకా వెంటాడతాం, వేటాడతాం, ఖచ్చితంగా అమలు పరిచేదాకా వీళ్ళని నిద్రపోనీయమనేది ఈ సందర్భంగా తెలియజేస్తారు. రామూర్తి గారు, 10 ఏళ్లు పాలించిన మీరు 4 నెలలు కూడా పూర్తి చేసుకొని కాంగ్రెస్ పార్టీకి కరుణ అంటగట్టడం అనేది జనం నమ్ముతుంటారా? జనం విశ్వసిస్తారంటారా? నేను ఒకటే ఎగ్జాంపుల్ అడిగాను. నీళ్లు ఉండి కూడా కేసీఆర్ గారు చెప్పేంత వరకు ఎందుకు ఇవ్వలేదు? దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి. దానికి ఒక్కదానికి కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ ఎవరో చెప్పండి. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, రైతులు గగ్గోలు పెడుతున్నారు, మాకు నీళ్లు కావాలి, పంటలు ఎండిపోతున్నాయని గత 3 నెలల నుండి గగ్గోలు పెడితే ఎందుకు ఇవ్వలేదు? మెయింటెనెన్స్ తెలియదు, వీళ్ళకు చేత కాదు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, మీ అసమర్థత వల్లే నీళ్లు ఉన్న నీళ్లు కూడా వాడుకోలేకపోవడం వల్ల అవి ఎండిపోయాయి, ఇబ్బంది పడ్డాయి, కరువు వచ్చి పడింది అనేది బీఆర్ఎస్ వాదన. చరణ్ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో డెడ్ స్టోరేజ్కి చేరిన మాట వాస్తవం. ఇది కేసీఆర్ గారు కూడా మనం మాట్లాడుతూ మీరు చెక్ చేసుకో. అదే కాకుండా కేఆర్ఎంపీ పరిధిలో ఉంది, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు పరిధిలో ఉంది. కేఆర్ఎంపీ అనుమతి లేకుండా నీళ్ళు రిలీజ్ చేస్తారు సార్. మీరే కేఆర్ఎంపీ ఎప్పుడు పర్మిషన్ ఇస్తో తెలుసుకొని ఇప్పుడేదో మొత్తం పెద్ద ఎత్తు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని మీరే మేలు చేసినట్టు వేరే వాళ్ళు ఎవరు మేలు చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు, తప్పుడు లెక్కలు. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు, లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 160 టీఎంసీ ఉన్నాయండి నాగార్జున సాగర్లో. ఇప్పుడు 130 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 14 టీఎంసీలో ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని, తెలంగాణ రాష్ట్రానికి కొన్ని నీళ్లు వాడుకోండి అని చెప్పి కేఆర్ఎంపీ రిలీజ్ చేస్తే కేఆర్ఎంపీ పోయింది, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేతుల్లో వాడుతుందని చెప్పి ప్రయత్నం చేసేట మీరు. కేఆర్ఎంపీ మీరే, కేఆర్ఎంపీ మీరు కృష్ణా రివర్ ఎందుకు అనవసరంగా ఒట్టి మాట్లాడు ఏక మాట తెలంగాణ ఉద్యమం అనుకుంటున్నా ఇష్టం ఏది పడుతుంది మాట్లాడతారు. మీరు లెక్కలు చెప్పి మాట్లాడుతున్న మధ్య మీరు అనవసరం వస్తారు. మీరు ఏది తినకుండా వచ్చింది మీరు ఇచ్చే మాట్లాడలే కదా. మేము పోయినసారి 160 టీఎంసీ నుండి ఇప్పుడు 130 టీఎంసీ మొర్రా అని చెప్పి చెప్తుంటే ఒక అర్థం కావట్లేదు మీకేమన్నా? మీరు వచ్చి లెక్క లేకుండా వచ్చినాయి కదా, మైక్ దొరికితే మాట్లాడతారు. అరే ఆగండి, బాగా తెలుసు మీరేదో పెద్ద ఉద్ధరించిన మాట్లాడి తెలంగాణ మొత్తం ధ్వంసం చేసి మీకు మాట్లాడతాను నైతికాలు తోలేదు కనీసం. మీకు వచ్చి ఎన్ని రోజులు అయితే 4 నెలలు అవుతా ఉంది. మీరేదో 10 సంవత్సరాల కాలం పాటు అధికారులు ఉంటే పెద్ద తెలంగాణ ఉద్ధరించిన చెప్తున్నారు. మీరు తెలంగాణ ధ్వంసం చేసి కలవకుండా కవిత గారంటే మొత్తం లిక్కర్ స్కామ్ చేసి మరి చేసి ఎవరు బెదిరించి చూసినావా? నిన్న ఏం చెప్పింది? సిబిఐ కాకు 25 కోట్ల రూపాయలు బెదిరించిందన్న. ఇష్టం వచ్చిన మీరు మేము బెదిరిస్తే కలవకుండా కవిత గారు అరెస్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పందించాలట. ఆమె దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టు ఏమైనా అర్థం ఉందని మీరు మాట్లాడే దాంట్లో? మేము మాట్లాడుతున్నాం, మధ్యలో అనవసరం వస్తారు మీరు. రైట్, మేక్ యూర్ పాయింట్. నేను సమాధానం చెప్పలేదు సార్, ప్రతి దానికి సమాధానం చెప్తారు. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పబ్బా. అడిగిన వాటికి సమాధానం ఎందుకు ఎన్ని రోజులని ఉద్యమకాలని చెప్పుకుంటా అంటే నాకు అర్థం కాదు. మీరు ఒక్కరే ఉద్యమం చేశారు, మేము చేయలేదు. తెలంగాణ ఉద్యమం ఏదో పేద ఉద్యమం చేశాడు. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, సబ్జెక్ట్ డిబేట్. చరణ్ గారు, మేక్ యూర్ పాయింట్. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఇక కలవకుండా ఖైదీ గారు అవసరం మీకు ఖండించాలండి. ఇక ఆమె పెద్ద దేశ సేవ చేసింది, మేము ఖండిస్తాం. ఇక మేము మాట్లాడుతూ ఉంటే మీరు మధ్య రావద్దు దయచేసి. ప్రతి దానికి గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని విశ్వాసంలో తీసుకుంటున్నారు. మేము 1,50,000 కోట్ల రూపాయలు ఆనాడే రుణమాఫీ చేసినాం. ఇప్పుడు కాదు, 2004 చేసినాం. మేము మమ్మల్ని ప్రజలు నమ్ముతా ఉన్నాం, నమ్ముతా చేయలేకపోతున్నారు. మళ్ళీ మధ్యలో వస్తాం. నాకు అర్థం కాక ఏంది ఇంత ఆవేశం?
ఆవేశం ఉంటే మరి మీరు ఆవేశపడితే మేమేం చేయాలి? మరి మేము మాట్లాడితే మీరు మధ్యలో ఎట్లా వస్తారండి? ఆవేశం కాదు బ్రదర్, నేను చాలా సూటిగా అడుగుతున్నా బ్రదర్. అరే ఈ ఏం సూటిగా 100 అడుగుతున్నావు చెప్పు. రోజులలోపు అమలు అదే పరచడం కేఆర్ఎం అన్నది మీ ఎక్కడి నుంచి నాయకుడు వచ్చింది? ఎందుకు అమలు పరచడం లేదు? ఎందుకు ఒక్క అరే రేషన్ రేషన్ కార్డు కార్డు ఇవ్వలేదు? ఇచ్చినది ఏం ఎందుకు చేస్తుంది దళిత చెప్పు? బంధు అమలు పరచడం ఎందుకు లేదు? 6,70,000 కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేసింది చెప్పలేదు మరి నువ్వు? నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నానా? ఆగండి. నేనేమో తిరుగుతున్నానా? ఆగండి చెప్ప 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన మీరు చెప్పినా? చెప్పినా చెప్పండి మరి. మీరు చెప్పినా? మీ శ్వేతపత్రం రిలీజ్ చేసేవారు తెలంగాణ ప్రజలు తెలుసా 6,71,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని? మీరు ఏదో పేద ఉదయం చెప్తున్నారు. తెలంగాణ ధ్వంసం చేసి తెలంగాణ ఆగం చేసి తెలంగాణ ఈ రోజు అధోగతి ప్లీజ్ వన్ బై వన్ ప్లీజ్. ప్లీజ్ చరణ్ గారు. ఈనాడు కలవకుండా కవిత లిక్కర్ స్కామ్ చేసి తెలంగాణ ప్రజలు మొత్తం ఏదో ఆగమనం అయిపోయినట్టు ఈ తెలంగాణ మొత్తం కరవచ్చని చెప్పే ప్రయత్నం చేస్తుంది మీరు. సార్ ఆయన మరి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు అన్ని విషయాల గురించి మేము మాట్లాడతాం. గోదావరి వాళ్ళు వాటర్ ఎంత ఉంది, అదే కాకుండా కృష్ణాలో ఎంత వాటర్, అన్ని విషయాలు లెక్కలతో సహా చెప్తాం. ఏదో ఇక మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులే కాళేశ్వరం కట్టింటే ఉంటది. ఇక మొత్తం కాళేశ్వరం కట్టి 1,02,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసింది. మరి దాని మీద మాట్లాడరు. రైట్ కోటేశ్వర గారు నేను అడుగుతాను మళ్ళీ అవకాశం ఇస్తాను. రామూర్తి గారు అవకాశం ఇస్తాను మళ్ళీ. ఫ్రీ బస్సు చేసిన మునగాళ్ళు మరి రేషన్ ప్రజలకు అందుబాటులో ఉన్నాం. గడిల పాలన పోయింది. రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మీరెన్ని రేషన్ కార్డు ఇచ్చారు? మరి ఎన్ని రేషన్ కార్డు ఇచ్చారని మీరు అడిగారు కదా. మీరు కోటేశ్వర గారు ఎన్నికల కోడ్ వల్ల రుణమాఫీ హామీ అమలు చేయలేకపోయాము అని కాంగ్రెస్ నేత చెప్తున్నారు. ఈ వాదనని జనం అర్థం చేసుకుంటారా? జనం నమ్ముతారా? కోటేశ్వర గారు ప్లీజ్ వన్ బై వన్. చరణ్ గారు, రామూర్తి గారు, సమయం మించిపోతుంది. ప్లీజ్ సహకరించాలి. రామూర్తి గారు, చరణ్ గారు ప్లీజ్ సహకరించండి. కోటేశ్వర గారు, ఎన్నికల కోడ్ వల్లే రుణమాఫీ చేయలేకపోయాం అనేది కాంగ్రెస్ వాదన. ఈ మాటని, ఈ ప్రకటనని జనం విశ్వసించే అవకాశం ఉందా? ఇప్పుడు దాని గురించి చెప్పే ముందు రామ్మూర్తి గారు నేనేదో తప్పు మాట్లాడినట్టు చెప్పారు. నేను అడిగింది పుష్కలంగా వర్షాలు పడితే నాగార్జున సాగర్ ప్రాంతంలో ఖరీఫ్ పంటకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నీళ్లు వదలలేదు అని నేను అడిగాను. ఆయన ఏమంటున్నారు, మా ఒత్తిడి చేసిన తర్వాత పాలేరుకు నీళ్లు వదిలేరు అంటున్నారు. ఏ నీళ్ళు అవి? మంచి నీళ్లకు వదిలేరు. అటు ఇటు సాగునీళ్లు కాదు వదిలింది. ఎవరైనా ఎక్కడన్నా పక్కనే కాలువలు ఉంటే ఎవరైనా సాగునీళ్ళు పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను నాగార్జున సాగర్ ప్రాంతవాసిని, నాకు తెలుసు. వదిలింది మంచినీళ్ల కోసం వదిలేరు తప్ప సాగునీళ్ల కోసం కాదు. దాన్ని మీరు సాగునీళ్ల కోసం అని కనుక మీరు చెప్పారంటే జనం మేము విశ్వసనీయతనే జనం ప్రశ్నిస్తారనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. వదిలింది సాగునీళ్లు కాదు, మంచినీళ్ల కోసము. సాగునీళ్లకు వదలడానికి కృష్ణా రివర్లో నీళ్లు లేవు. ఇది వాస్తవము ఒకటి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది 4 నెలలు అయింది. ఇంతవరకు అసలు బడ్జెట్ ప్రవేశపెట్టడానికే దానికి అవకాశం రాలేదు కదా. మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టడానికే మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టనివ్వండి. ఓట్ ఆన్ అకౌంట్ పెట్టారు వాళ్ళు. మొదటి బడ్జెట్ ప్రవేశపెడితే వాళ్ళు చెప్పినటువంటి హామీలను అమలు జరిపే దారిలో ఉన్నారా లేదా అనేటువంటిది మనకు ఒక స్పష్టత వస్తుంది. ఓట్ ఆన్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు? లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ 1st వీక్ లోనూ 2nd వీక్ లోనూ వాళ్ళు అసెంబ్లీ సమావేశం వేసి ప్రజెప్తారు. అప్పటి వరకు మనం ఆగాలి కదా. నేను అనేది విమర్శించొద్దని అంటలా, విమర్శించాల్సిందే, విమర్శించాలి హక్కు ఉంది. కానీ అసలు వాళ్ళు ఒక బడ్జెట్ చిన్న మాట చెప్పండి. మేము అమలు పరచమని మేము చెప్పలేదండి. 100 రోజులలో అమలు పరుస్తామని వాళ్ళ ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి వాటిని 100 రోజుల్లో చేస్తాను. నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారండి. కేసీఆర్ గారు కూడా చెప్పారు. అవన్నీ ఇట్లాంటి గడువులు చాలా చెప్పారు కేసీఆర్ గారు కూడా. అవన్నీ చేయలేదు కదా. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చింది సార్? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా చెప్పి ఏమైంది కేసీఆర్ మాట? మరి చెప్పండి మరి. ప్లీజ్ సమయం మించిపోతుంది. కోటేశ్వర గారు, ఎన్నికలకు ముందు ఈ తేదీలోగా ఆ నోటిఫికేషన్లు వస్తాయి, ఆ తేదీలోగా ఈ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి కేసీఆర్ చెప్పారు కదా. మరి దానికి ఏమి సంజాక్షన్ చెప్తారు? మరి ముక్కు నేలకు రాసుకుంటారా? రాసుకోరు కదా. రాజకీయాలు చెప్పిన వాటికంటే ఇంకా అదనంగా చేసినాం సార్.
మీ మాటలకి ఏం విశ్వసనీయత చేయాలి ఉండదు మీరు? అనేది అందుకే చెప్తా ఉంది. మీ మాటలకి విశ్వసనీయత ఉండదు, జనం నమ్మరని నేను అందుకే చెప్పాను. మీరు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తే ఎందుకు ఓడిపోయారనే ప్రశ్న మీ దగ్గర సమాధానం ఉండదు కదా. అందుకని కానీ- ఇక్కడ నేనేమంటున్నానంటే కానీ కోటేశ్వర గారు ప్రవేశపెడితే విశ్వసనీయత ఉండదు. అమలు జరిపేటువంటి ధోరణి ఉందా లేదా అనేటువంటిది మనకు స్పష్టం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పటి వరకు ఎన్నికలు ఉన్నాయి కనుక విమర్శలు చేసుకోవచ్చు, ఆరోపణలు చేసుకోవచ్చు. నేను దాన్ని ఏం కాదన్నా నేను అర్థం చేసుకోగలను. కానీ నిర్దిష్టంగా నిలదీయడానికి బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు ఆగాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అందుకని ఈ లోపల చెప్పేటువంటి మాటలు విశ్వసనీయతను మరింత దెబ్బతీస్తాయి. నేను అదే చెప్తున్నా. కృష్ణానదిలో నీళ్లుంటే మొన్న మీరు అధికారంలో ఉన్నంత వరకు ఖరీఫ్ పంటలకు ఎందుకు నీళ్లు వదలలేదని అడుగుతున్నాను నేను. సూటిగా చెప్పండి మీరు. నీళ్లు లేవు, ఎందుకనే వదలలేదు. ఇప్పుడు వదిలినటువంటి నీళ్లు మంచినీళ్ళకి అవి అటు ఆంధ్రప్రదేశ్ కి మంచినీళ్ళు వదిలారు, వీళ్ళకి మంచినీళ్ళు వదిలారు. ఒకళ్ళు గతంలో ఒకళ్ళు ఎక్కువ ఉంటే ఒకళ్ళు తక్కువ వాడుకోవచ్చు. దానికి అనుగుణంగా KRMB ఇప్పుడు రిలీజ్ చేస్తా ఉంది. దాన్ని ఏదో మీ విజయంగాను మేము ఆందోళన చేయబట్టే వదిలారు అని మీరు చెప్పుకున్నట్లయితే ఆ ప్రాంత ప్రజలు రైతులు అంత అమాయకులు కాదు కదా. మళ్ళా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా ఓట్లు అడుగుతారు ఆ విధంగా చెప్పుకుంటే? అందుకని సమయం పాటించండి. విమర్శలు అనుకుంటారా, రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు మన బీజేపీ మిత్రుడు చెప్పారు కేంద్ర రాష్ట్ర సంబంధాలు కాంకర్ లిస్ట్ అని. మేము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కేంద్ర బీజేపీ ఎట్లా చెప్తుందండి? ఉద్యోగాలు ఇవ్వడం కేంద్ర సబ్జెక్టా? అది కాదు కదా. రైట్. అంతకు ముందే పెట్టుబడులు పెట్టడం విధానం కాదు, ఉన్నట్టునే తగనమ్మేయడం అని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనుషులు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే రాష్ట్రాలు కదా ఉపాధి కల్పించాల్సింది. రైట్. రైట్. మరి అది ఎట్లా చెప్తారు? ఏ విధంగా చెప్పారు? అదే విధంగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ దేశం అంతటా అమలు జరుపుతా ఉన్నారు. ఎట్లా అమలు జరుపుతారు? ఒక రాష్ట్రంలో అమలు జరుపుతున్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రుద్దుతుందా? పోనీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయినా అమలు జరిపిందా? లేదు కదా. రైట్. రైట్. కానీ రాజకీయాల్లో ఇలాంటి కబుర్లు చెప్పడం, జనాన్ని మభ్య పెట్టడం ఇవన్నీ కూడా సహజమే. దానిలో గతంలో కాంగ్రెస్ కి ఆ రికార్డు ఉంది. రైట్. రైట్. సమయం మించిపోతుంది కోటేశ్వర గారు. ఆ రికార్డు ఉండబట్టే కంక్లూడ్ చేస్తూ ఉన్నాను. ఆ విధమైనటువంటి వైఫల్యాలు పరాభవాలు జరిగినాయి. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు వాటిని కనుక అమలు జరపడానికి రేపు బడ్జెట్ లో పునాది వేయకపోయేట్లయితే ఆ మరుసటి రోజు నుంచే తీవ్రమైనటువంటి విమర్శలు ఆ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తున్నది ఈ సందర్భంగా నేను చెప్పగలను. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బెమ్మరామూర్తి గారు, అదేవిధంగా శరణ్ కౌశిక్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మన కోటేశ్వర గారు, అదేవిధంగా బీజేపీ నేత అమర్నాథ్ గారికి కూడా. రైట్. ఇది వాళ్ళది గ్రేట్ డిబేట్. ఎన్నికలు సమీపిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతి పార్టీ కూడా విమర్శలు చేయటం, మళ్ళీ వేరే ఇతర పార్టీ నుంచి ప్రతి విమర్శలు అందుకోవటం, కొన్ని కీ కామెంట్స్ చేయటం. రైట్. ఇదంతా మామూలే. బట్ అల్టిమేట్గా జనం ఎవరిని విశ్వసిస్తారు, ఎవరికి పట్టం కడతారనేది మాత్రం ప్రజాస్వామ్య ఎన్నికల తంతులో ఒక క్లియర్గా ప్రక్రియగా భావించాల్సిన అవసరం ఉంటుంది. రైట్. చూద్దాం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి, అసలు నమ్ముతారా లేదా, విశ్వసిస్తారా లేదా, అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన భంగపాటు నుంచి బయటపడతారా లేదా తెలియాలంటే ఖచ్చితంగా ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే, ఫలితాల వరకు కూడా ఆగాల్సిందే. రైట్. ఇది వాళ్ళ దగ్గర డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.